ఆదికాండము 2వ అధ్యాయము 11, 12 వచనాలు ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. ఏంటి ఈ నది ఏంటి అని ఆలోచన చేస్తే, దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఎల్ షద్దాయ్ అని పిలిచారు ఆయన్ని. సర్వశక్తిమంతుడు. ఆయన సృష్టిని చేశాడు. సృష్టిని చేసిన తర్వాత 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన ఆయన విశ్రమించాడు. 6వ దినాన ఆయన మానవుని కలుగు చేసినట్లుగా మనం చూస్తుంటాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగి దేవుడి సాటి అయిన సహాయాన్ని అవ్వను ఆదాముకి బహుమానంగా ఇచ్చారు. ఇద్దరు కూడా ఏదేను అనేటువంటి వనంలో వారు నివాసం ఉంటున్నారు. దేవుని నామను మహింపరుస్తున్నారు. ప్రతి సాయంత్రం కూడా దేవునితో సహవాసం చేస్తున్నారు. అలా చేస్తున్నటువంటి సందర్భంలో దేవుడు ఆ ఏదైనా తోటను తడపడానికి, ఏదైనా తోట సస్యశ్యామలంగా ఉండటానికి, ఏదైనా తోట చాలా పచ్చదనంగా ఉండటం కొరకు దేవుడు ఏదైనాలో ఒక నదిని ప్రవహింపచేస్తున్నాడు. ఆ నది ఎన్ని శాఖలైందని రాయబడిందంటే 4 శాఖలైందట. 4 విభాగాలైంది. ఆ 4 విభాగాల్లో మొదటి శాఖ పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారము, బోళము, గోమేధికములు దొరికినని దేవుని లేఖనాల్లో స్పష్టంగా మనం చదివాం. మీలో చాలామందికి ఒక అనుమానం రావచ్చు. ఏంటంటే, ఆదికాండంలో ఉన్నప్పుడు దేశాలు ఎక్కడివి? ఆదికాండము 1వ అధ్యాయంలో దేశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు అప్పటికి ఖండ విభజన జరగలేదు కదా, దేశాలు అనేవి రాలేదు కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ మాటను రాయించాడు అనేటువంటి ఆలోచన మీకు రావాలి. మధ్యాహ్నం Q&A సెషన్ చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి ఆ దైవ సంబంధమైనటువంటి రీతిలో సమాధానం చెప్పడం జరిగింది. చాలామంది వెళ్ళిపోతూ మా చాలా ప్రశ్నలకి మంచి నివృత్తి దొరికింది, పరిష్కారం దొరికిందని వారు చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం వింటున్నప్పుడు మన జీవితంలో కూడా ప్రశ్నలు వస్తుంటాయి. ఆ టైంలో ఖండాలు ఎక్కడివి, కాంటినెంట్స్ ఎక్కడివి, ఆ టైంలో దేశాలు ఎక్కడివి అని అంటే, వాస్తవానికి ఆదికాండాన్ని రాసినటువంటి వాడు మోషే రాస్తున్నటువంటి టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంలో ఖండ విభజన జరిగింది, ఆ టైంలో దేశ విభజన జరిగింది. కాబట్టి మోషే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హవీలా దేశం చుట్టూ ఆ నది పారుతుంది అనే విషయాన్ని చెబుతూ వచ్చాడు. ఈరోజున ప్రపంచంలో చాలా ఫిలాసఫీస్ ఉన్నాయి, చాలా నమ్మకాలు ఉన్నాయి, చాలా ఇజమ్స్ ఉన్నాయి, చాలా వరల్డ్ వ్యూస్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఈ మాటలు మీరు క్యాచ్ చేయాలి, ఈ టెర్మినాలజీ మీరు నేర్చుకోవాలి. వరల్డ్ వ్యూస్ అంటే ప్రాపంచిక దృక్పథాలు అన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకాన్ని వారు కలిగి ఉంటారు. కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కొంతమంది దేవుడు లేడని నమ్ముతారు, కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు కానీ ఆ దేవుళ్ళు చాలామంది అని నమ్ముతారు. కొంతమంది అంటారు దేవుడు ఒక్కడే ఉన్నాడని నమ్ముతారు. ఇంకో మాట చెప్పనండి, మరికొంతమంది ప్రపంచంలో ఉన్నారో వారిని ప్యాంథియిస్టులు అంటారు. ప్యాంథియిజం అంటే అన్నిట్లో కూడా దేవుణ్ణి చూచేటువంటి వారు. ఇందు లేడని అందు సందేహం వలదు, ఎందెందు చూసినా అందందే కలడని చెప్పేటువంటి వారు. నువ్వు చూడాలి కానీ ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి వారిని ప్యాంథియిస్టులు అంటారు. ప్యాంథియిజం అనేటువంటిది. దీన్ని వరల్డ్ వ్యూ అంటారు, ప్రాపంచిక దృక్పథాలు అంటారు. ఎథియిజం, ఆ తర్వాత థియిజం, పాలిథాయిజం, ఆ తర్వాత మోనోథియిజం అన్నారు. మోనోథియిజం అంటే ఏకేశ్వరవాదం, దేవుడు ఒక్కడే ఉన్నాడని నమ్మేటువంటి వాదాన్ని మోనోథియిజం అంటారు. ఆ మోనోథియిజానికి సంబంధించినటువంటి 3 మతాలు, ఒకటి క్రిస్టియానిటీ, రెండోది ఇస్లాం, మూడోది జుడాయిజం. ఈ 3 కూడా మోనోథియిజంని బిలీవ్ చేస్తుంటారు. నా ప్రియదేవచనాగమ, ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తలు కానివ్వండి, శాస్త్రాన్ని పఠించిన వారందరూ కూడా ఒక థియరీని నమ్ముతారు. ఏంటంటే జీవ పరిణామ సిద్ధాంతము. మనిషి దేవుడి నుంచి రాలేదు, దేవుడు సృష్టించే రాలేదు, మనిషి కోతుల నుంచి వచ్చాడు అని నమ్మేటువంటి వారిని ఎవల్యూషనిస్టులు అంటారు. ఎవల్యూషనరీ థియరీని నమ్ముతుంటారు, జీవ పరిణామ సిద్ధాంతం. ఒక మాట నేను చెప్పనండి, ఆ టైంలో జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి చార్లెస్ డార్విన్కి సెల్ కాంప్లెక్సిటీ తెలీదు. అంటే అణువుల యొక్క రూపకల్పన, లేకపోతే అణువుల్లో ఉన్నటువంటి సంక్లిష్టత అతనికి తెలియదు. కానీ అతడు కనిపెట్టి వదిలేశాడు. ఆ తర్వాత చాలామంది ఆ సిద్ధాంతం తప్పని నిరూపించారు. దేవుని వాక్యం చెప్తుంది ఈ రోజున మనందరూ నమ్మాల్సింది క్రియేషన్ కానీ ఎవల్యూషన్ కాదు. అనండి ఈ మాట నుండి ఒకసారి, ఎవల్యూషన్ అనండి. ఇంకోటి క్రియేషన్. మనం నమ్మాల్సింది ఎవల్యూషనా క్రియేషనా? ఎవల్యూషన్ నమ్మకూడదు. మనిషి రూపాంతరం చెందుతూ కోతిగా ఉన్నటువంటి వ్యక్తి మనిషిగా మారాడని ఎవల్యూట్ అవ్వలేదు, కానీ దేవుని చేత సృజించబడ్డాం. స్తోత్రం చెప్పండి. We are in the image and likeness of God.
వీ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ బై గాడ్. దేవుని ద్వారా సృష్టించబడ్డాం. ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని పెట్టుకుంటావో ఆ నమ్మకమే నిత్య జీవానికి నీకు అడుగులు వేయించేలా నీకు సహాయం చేస్తుంది. చూడండి, బైబిల్లో ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉంది. అర్థం లేకుండా వ్యర్థంగా దేవుడు ఏ మాటను రాయించలేదని మనకు తెలుసు. హవీలా దేశం చుట్టూ కూడా ఈ నది పారుతుంది. ఈ మాట అందరూ అనండి ఒకసారి, హవీలా అనండి ఒకసారి. హవీలా, చాలామంది పేర్లు పెట్టుకుంటారు. ఈ హవీలా అనే మాటకు అర్థం ఏంటంటే వేదన అని అర్థం. చెప్పండి, వేదన. ఈరోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే వేదనే. ఏ కుటుంబాన్ని కదపండి, ఏ దేశాన్ని మీరు కదపండి, ఈవెన్ అమెరికాకి వెళ్ళిపోయినా సరే ఈరోజు వేదన. జాబులు పోతున్నాయి. మీకు తెలుసా అమెరికా ఏమైందో తెలుసండి? షట్ డౌన్ అయింది. మీకు తెలుసా? ఈ ప్రపంచంలో అగ్రరాజ్యం, అనేక మందికి అప్పులు ఇచ్చేటువంటి రాజ్యం, ఇంకా చెప్పాలి అనేక మందికి సహాయాన్ని పంపించేటువంటి ఆ దేశం మొన్న రీసెంట్గా షట్ డౌన్ అయింది. జీతాలు మేము ఇవ్వలేకపోతున్నాం. ప్రభుత్వం స్తంభించిపోయింది. నిజంగా చెప్పాలంటే ఆ పార్లమెంట్లో బిల్లు స్తంభించిపోయినాయి. ప్రపంచం ఈరోజు అవాక్ అయిపోతున్న ఒక రెండో రాకడ సూచన చెప్తున్నాను మీకు. యేసుప్రభు అతి సమీపంగా రాబోతున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నప్పుడు, యేసుప్రభు రాకడ గుర్తులు నెరవేర్చబడతాయని మేము చెప్తున్నప్పుడు ఒక రాకడ గుర్తుని ఏంటో తెలుసా? సో ఒక రాకడ గుర్తు ఏంటంటే ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ, ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ అనేది ప్రపంచంలో ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ ఏర్పడుతుందో, ఆర్థిక మాంద్యాలు ఎప్పుడైతే వస్తుంటాయో, ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే వస్తుందో, రిసెషన్ ఎప్పుడైతే వస్తుందో, సో ఇవన్నీ కూడా యాంటీ క్రైస్ట్ పరిపాలనకి ఇవన్నీ కూడా మార్గం సరళం అవుతుంటాయి. ప్రపంచంలో ఏ దేశాన్నా చూడండి ఆర్థికంగా ఈరోజు చతికిలు పడుతూ ఉంది. అమెరికా ప్రపంచంలో అనేక దేశాలకు అప్పిచ్చేటువంటి ఆ దేశం కూడా షట్ డౌన్ చేయటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. రెండు సూచనలు చెప్తున్నాను. ఒకటి ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ఈరోజు రాజకీయ వ్యవస్థలో కూడా మార్పులు వచ్చేస్తున్నాయి. సో రాజకీయ వ్యవస్థల్లో మార్పులు వస్తున్నాయి, అది కూడా నికరం కావట్లేదు. ప్రభుత్వాలు నిలబట్టలేదు, ప్రజలు ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా యేసు ప్రభు రెండవ రాకడకు సూచన అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దైవజనుడు అన్నాడు, వేర్ దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో ప్రాబ్లం అన్నాడు. సమస్యలు లేనిటువంటి కుటుంబాలు లేవు, సమస్యలు లేనిటువంటి దేశాలు లేవు, సమస్యలు లేనిటువంటి చర్చిలు లేవు, సమస్యలు లేనిటువంటి డిపార్ట్మెంట్లు లేవు. ఏ డిపార్ట్మెంట్ని కదపండి, ప్రతి డిపార్ట్మెంట్లో సమస్యలు ఉన్నాయి. ఏ చర్చిని కదపండి, ప్రతి చర్చిలో కూడా సమస్యలు ఉన్నాయి. ఏ కుటుంబాన్ని కదపండి, ప్రతి కుటుంబాల్లో వేదన ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వేదన వేదన వేదన. అందుని బట్టి ఈ రోజున కన్నీటి పాటలకు గొప్ప డిమాండ్ ఉంది. ఎవరైనా కన్నీటి పాటలు పాడితే బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాం మనం. ఎందుకో తెలుసా? మనుషులందరూ ఈ రోజున ఆ కన్నీటితో ఉన్నారు కాబట్టి నీ కన్నీటికి ముగింపు ఉంది, నీ కథ మారుతుంది అనే పాటలకి మనం ఎక్కువగా కనెక్ట్ అవుతుంటాం. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి జీవితంలో వేదన ఉంది. ఎప్పుడైనా ఆలోచన చేశారా వేదనకు కారణాలు ఏంటి? అసలు ఈ కన్నీటికి కారణాలు ఏంటి? ఎందుకు మన జీవితంలో కన్నీరు వస్తుంది, ఎందుకు మన జీవితంలో వేదన వస్తుందో నేను ఎవరెవరో చెప్పినటువంటి సిద్ధాంతాలు చెప్పట్లేదు, కానీ నా బైబిల్ గ్రంథం చెప్పినటువంటి మాటలు చెప్తున్నాను. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. రోమాపత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో నా పరిశుద్ధాత్మ దేవుడు, మన దేవుడు వేదనకు కారణాలు ఏంటో అక్కడ చెప్తున్నాడు. వీటిని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి, ఒక మంచి నిర్ణయానికి రావాలి. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యములు చే ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదన కలుగును. జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే శ్రమ వేదన ఎందుకు కలుగుతాయి అక్కడ చెప్తూ వచ్చాడు. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారికి ఏంటట చెప్పండి? వేదనట. చూడండి, ఈ రోజున అంతా భేదాలండి. ఎక్కడికి వెళ్ళినా సరే నీ కులం ఏంటి, నువ్వు ఏ సామాజిక వర్గం అని భేదాలు పుట్టించేటువంటి వారే. చాలా విచారకరమైన సంఘటన. మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి అంత స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద కోర్టులో ఉన్నప్పుడు అతని మీద చెప్పులు ఇసిరారండి. ఎందుకు తెలుసా? అతను ఒక దళిత సంఘానికి సంబంధించినటువంటి వాడని, లేకపోతే అంటరానిటువంటి వాడనేటువంటి ఉద్దేశంతో నిజంగా చాలామంది చాలా కామెంట్లు చేస్తూ ఉంటారు, చాలామంది రకరకాల కామెంట్లు చేస్తుంటారు, కానీ వారి మీద చెప్పులు పడవు. కానీ ఎవరైతే ఈ దేశంలో తక్కువ కులస్తులుగా పిలువబడుతున్న వారి మీద ఈజీగా వారు విచక్షణ చూపించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా సిగ్గుచేటు అండి ఈరోజు, చాలా సిగ్గుచేటు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద చెప్పులు విసిరారండి. మీరు చూస్తున్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అటాక్డ్ ఇన్ ఓపెన్ కోర్ట్, మేజర్ యాక్షన్ ఫాలోస్ అనేటువంటి ఆ కొటేషన్స్ వస్తున్నాయి. ఎందుకు తెలుసా? భేదాలు.
మనుషులు దేవుని చేత సృజించబడ్డారు, అందరూ సమానమే, అందరూ ఒకటే అని దేవుని లేఖనం చెప్తుంటే అందరూ సమానం కాదు. మేము బ్రహ్మ తలకాయల నుంచి వచ్చిన వారం మేము గొప్పవాళ్ళం, అతను మేము భుజాల్లోంచి వచ్చిన వారం కాబట్టి మేము గొప్పవాళ్ళం, మేము ఉదరులోంచి వచ్చాం కాబట్టి మేము గొప్పవాళ్ళం, మీరు కాళ్ళలోంచి వచ్చారు, కాళ్ళదూల నుంచి వచ్చారు కాబట్టి మీరు అంటరాని వారు, అస్పృశ్యులు అని మాట్లాడుతూ భేదాలు పుట్టిస్తున్నారే, వారిని బట్టట పరిశుద్ధాత్మ దేవుడు ఆనందించట్లేదు. వారికి శ్రమ వేదన కలుగుతాయట. భేదాలు పుట్టించొద్దు, సంఘాల్లో భేదాలు పుట్టించొద్దు, కుటుంబాల్లో భేదాలు పుట్టించొద్దు, లేకపోతే భేదాలు పుట్టించేటువంటి వారికి శ్రమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అక్కడ రెండో మాట చెప్తాడు, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన. ఒక్కసారి ప్రపంచాన్ని ఒక్కసారి మీరు ఆలోచించేయండి. సత్యానికి ఈ రోజుల సత్యానికి ఈ రోజున మనం చూస్తున్నప్పుడు ఎవరైనా సత్యాన్ని అంగీకరిస్తున్నారా? ఎవరైనా సత్యాన్ని ప్రేమిస్తున్నారా? సత్యం చెబితే అటువంటి వారిని బ్రతకనిస్తున్నారా? అమెరికా దేశంలో చార్లీ కర్క్ అనేటువంటి ఒక యాక్టివిస్ట్ చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఆయన అందించు వచ్చాడు. అనేక మంది యవనస్తులకి ఆయన ఆశాకిరణంగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా బోధించాడు. ఆయన చెప్పాడు ఏంటో తెలుసా, దేవుడు మనందరికీ ఒకే జీవితాన్ని ఇచ్చాడు, ఆ జీవితాన్ని బట్టి దేవుని స్తుతించాలి, అక్రమమైనటువంటి మార్గాలకు వెళ్ళొద్దు. దేవుడు ఈ ప్రపంచంలో ఒక మగ ఒక ఆడ అనేటువంటి 2 జెండర్స్ సృష్టించాడు, మిగతా జెండర్స్ లేవు. దేవుడు ఒక వివాహ వ్యవస్థను ప్రారంభించాడు, ఆయన చెప్పిన రీతిలోనే వివాహ వ్యవస్థలోకి వెళ్ళాలి, కానీ ఒక 2 మగవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, 2 ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. LGBTQ అనేటువంటి ఆ యొక్క విషయాన్ని ఆయన తృణీకరించాడు, అది తప్పని ఆయన బోధిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన నమ్ముకుంటే శాంతిని మీరు పొందుకుంటారు అని సత్యాన్ని చెబుతూ అనేక మందిని ఎన్లైటన్ చేస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. అందుని బట్టి సత్యం చెప్పేటువంటి వారంటే ప్రపంచానికి నచ్చలేదు. ఈవెన్ అమెరికాలో 2 పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీలు రిపబ్లికన్స్, ఇంకొకరు డెమోక్రాట్స్. అయితే డెమోక్రాట్స్ పార్టీకి సంబంధించిన వాడైనా ఆ పార్టీలో కూడా ఆయనకి చాలా వ్యతిరేకత ఉందట. ఆ పార్టీలో చాలామందికి ఆయన చెప్తున్న బోధలు నచ్చట్లా, ఆయన చెప్తుంటే సిద్ధాంతాలు నమ్మట్లా. నువ్వు పాపాన్ని విడిచిపెట్టా, అక్రమాన్ని విడిచిపెట్టయ్యా అని చెబుతుంటే ఆ వ్యక్తిని చంపడం జరిగిందండి. మీకు అందరికీ తెలుసు, ఒక చోట అరిజోనా అనే ప్రాంతంలో ఆయన ఇలాగే స్టూడెంట్స్ అందరూ సుమారుగా 3,000 నుంచి 5,000 మంది స్టూడెంట్ ఉంటారు. వాళ్ళందరికీ వారి సమస్యలకు పరిష్కారం ఇస్తున్నాడు. వారందరికీ కూడా సమస్యలకు పరిష్కారం ఇస్తూ, ప్రశ్నలకు సమాధానం చెబుతూ దేవుని వాక్యాన్ని యేసయ్య గురించి చెప్తుంటే, సో కొంతమంది టీంకి నచ్చలేదు, కొంతమంది జనాంగానికి నచ్చలేదు, కొంతమంది డార్క్ పీపుల్కి నచ్చలా, సత్యం నచ్చలేదు. అందును బట్టే ఆ వ్యక్తిని స్నైపర్ గన్ తీసుకుని సుమారుగా 200 మీటర్ల నుంచి ఆ వ్యక్తిని గన్ షూట్తో చంపేశారు. నిజంగా ప్రపంచం ఈరోజు ఆ టైంలో ఒక రకంగా చెప్పాలంటే అట్టుడిగిపోయిందండి. అమెరికా ఒక్కసారిగా అట్టుడిగిపోయింది. ఆ వ్యక్తి చేసినటువంటి పరిచర్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పుడు మనందరూ కూడా ఆశ్చర్యం. నేను సిరీస్ ఆఫ్ మెసేజెస్ అతని భార్య గురించి, అతని గురించి చెప్తూ వచ్చాను. రీసెంట్గా ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, ఈ రోజున ఈ మోడర్న్ ప్రపంచంలో, ఈ యొక్క 21st సెంచురీలో ఈ యొక్క చార్లీ కిర్క్ అనేటువంటి ఆ గొప్ప దైవజనుడు, గొప్ప యాక్టివిస్ట్ని ఏమని పిలిచారు? మోడర్న్ మార్టీర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని పిలిచారు. అంటే నవీన కాలపు హతసాక్షి అని అతనికి బిరుదిచ్చి ప్రపంచమంతా కూడా ఆయన చేసిన సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. నిజంగా తన భార్య కూడా టర్నింగ్ పాయింట్ అనేటువంటి ఒక సంస్థను వారు ప్రారంభించారు. ప్రజలందరూ యేసయ్య వైపు తిరగాలి, టర్నింగ్ పాయింట్ నీ జీవితంలో ప్రభువే ఇస్తాడని సువార్త పరిచయం చేస్తున్నప్పుడు తన భార్య ఒక మంచి డెసిషన్ తీసుకుంది. జీవితాంతం నేను వివాహం చేసుకోకుండానే నా భర్త ప్రారంభించినటువంటి ఆ పరిచర్యను ముందుకు తీసుకెళ్తాను, అందరూ కలిసి ఆ పరిచర్యలో ముందుకు కొనసాగండి అని ప్రపంచానికి పిలుపునిచ్చింది ఆ యొక్క చార్లీ కర్క్ యొక్క భార్య. సో ఆ యొక్క కర్క్ భార్య ఆమె గురించి మనం చదువుతున్నప్పుడు ఆమె చెప్పింది, నా భర్తను చంపినటువంటి వాడిని నేను మనసారా క్షమిస్తున్నాను, నా భర్తను చంపిన ఆ యవనస్తుడు నేను మనసారా క్షమిస్తున్నానని చెప్పి నిజంగా ఎరికా కర్క్ ఈ ప్రపంచానికి చెప్పినప్పుడు ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా రెస్పాండ్ అయిపోయాడు. ఎలాన్ మస్క్ కూడా ఆ టైంలో అక్కడే ఉన్నాడు. ఎలాన్ మస్క్ అంటే ప్రపంచంలో సుప్రసిద్ధ వరల్డ్ రిచెస్ట్ పర్సన్. ఈ ప్రపంచంలో అంతకంటే గొప్ప ధనికుడు మరొక లేడు. ఎలాన్ మస్క్ కూడా ఆ రోజు 5 గంటలు ఆ మీటింగ్లో ఉన్నాడు. ఆ మాటలన్నీ కూడా తన యొక్క ట్విట్టర్లో కూడా తను చెబుతూ 30 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎలాన్ మస్క్ మందిరానికి వెళ్ళడం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి.